హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్. ఈరోజు సీజనల్గా దొరికే మామిడికాయతో మామిడికాయ పప్పు ఇంకా మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఆంధ్ర క్వీన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా మామిడికాయ పప్పు తయారు చేయడం కోసం ఒక గ్లాస్లోకి కందిపప్పుని తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులోకి 2-3 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పప్పు ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఉడికించుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు పప్పు గిన్నెని కుక్కర్లో పెట్టేసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వేయించుకోవాలి. మెంతులు స్కిప్ చేయకండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని ముక్క మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. మామిడికాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న పప్పు వేసేసుకుని కొంచెం నీళ్లు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. పప్పులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉడికించుకోవాలి. పప్పులోకి నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉడికించినట్టయితే పులుపు చక్కగా పడుతుంది. పప్పు కొంచెం దగ్గరికి పడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ కొబ్బరి పచ్చడి రెసిపీ చూద్దాం. ఇప్పుడు ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక గరిటె నూనె వేసుకుని 10 ఎండుమిరపకాయలని చిన్నగా తుంచుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా చల్లారిన ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం ఉప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముదిరిన కొబ్బరి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 1/2 కప్పు వరకు వేసుకోవాలి. కొబ్బరి ముదిరిన కొబ్బరి అయితేనే మామిడికాయ పచ్చడికి బాగుంటుంది. కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా నలిగే వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ పులుపుని బట్టి 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు మళ్ళీ ఇంకొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని నూనెలో వేయించుకుని పోపు వేసుకుంటే మనకి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో మామిడికాయ రోటి పచ్చడి ఇంకా జీడి ఆవకాయ వీడియోస్ని అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్.